బైగామి కేసు రిజిస్టర్ చేయాలంటే మామూలుగా బాధితుడు లేదా బాధితురాలు ఏం చేయాలో మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు బైగామి కేసెస్ అనేవి రిజిస్టర్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది అని వింటూ ఉంటాము. అసలు బాధితుడు లేదా బాధితురాలు ఒకవేళ కేసు రిజిస్టర్ చేయాలనుకోండి, అసలు ఏం చేయాలి మేడం? చెప్పాను కదా ముందు, ఇది ఒక క్రిమినల్ అఫెన్స్ ఉండేది, బట్ తీసేశారు కాబట్టి ఇప్పుడు మీకు జస్ట్ డివోర్స్ చేసుకోవడానికి ఒక గ్రౌండ్ మాత్రమే. సో బైగమీ, ఒకవేళ బైగమీ అని తెలిసిందంటే మీ హస్బెండ్కో వైఫ్కో మీ స్పౌస్ అంటే మీ పార్ట్నర్ సెకండ్ పెళ్లి చేసుకున్నారని మీకు తెలిస్తే కనుక దానికి సంబంధించి ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోండి. అది ఫోటోనా వీడియోనా ఏదో విధంగా క్లియర్గా ఉండాలి. అంటే రెండో పెళ్లి చేసుకున్నట్టు అది ఎవిడెన్స్ ఏమైనా కావచ్చు, ఫోటో వీడియో డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏదైనా సరే ఒక ప్రూఫ్ అనేది గ్యాదర్ చేసుకొని మీరు వెళ్ళి కోర్టులో కేసు వేయచ్చు. ఏమనంటే ఇట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, ఆ సెకండ్ మ్యారేజ్ వాయిడ్ అంటే లీగల్లీ అది పనికి రాదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ వైఫ్ వెళ్ళి కోర్టులో కేసు వేయచ్చు. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ ఏదైతే బైగమీ ఉందో ఆ మ్యారేజ్ చట్టరీత్యా అది పనిచేయదు. సో ఆ మ్యారేజ్ వాయిడ్ చేయించుకోవడానికి మీరు కేసు వేయచ్చు. ప్లస్ ఎవరైనా డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే కొంతమంది ఇంకా నాకు వద్దు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళి డివోర్స్ చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ మీద. అండ్ దీనికి ఏంటంటే అన్నిటికీ మెయిన్ మనకి రన్ అయ్యేది మాత్రం ప్రూఫ్ లేకుండా మాత్రం ఏది చేయలేరు. ఒకవేళ మీ సెకండ్ పెళ్లి చేసుకున్న ప్రూవ్ చేయలేకపోతే మాత్రం మీరు ఏం చేయలేరు. సో ఇది ఒకటి చేయొచ్చు. బట్ స్టిల్ మీ క్రిమినల్ అఫెన్సెస్ మరి ఇట్లయితే ఇట్లా మీకు డౌట్ రావచ్చు. సో దానికి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ 85 ప్రకారం అంటే ఏదైతే 498 ఉందో 498 ఇప్పుడు 85 సెక్షన్ అయింది బిఎన్ఎస్లో. సో సెక్షన్ 85 కింద మీరు క్రుయాలిటీ కింద వేయొచ్చు ఒకటి. ఇంకోటి చీటింగ్ వేయొచ్చు, ఎందుకంటే మిమ్మల్ని చీట్ చేసి ఇంకొని పెళ్లి చేసుకున్నారు కాబట్టి సెక్షన్ 318 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అంటే ఏదైతే 420 ఉండిందో ఐపీసీ దాని ప్రకారం 318 కింద మీరు బిఎన్ఎస్ కింద కూడా మీరు కేసెస్ వేయొచ్చు. ఇవి క్రిమినల్ అఫెన్సెస్ అయితే. సో ఇవన్నీ కూడా మీరు కేసు చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే కనుక. ఓకే, కొంతమంది మతం మారి రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటారు, మనం అలాంటి సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు చట్టం ఎలా వ్యవహరిస్తుంది మేడం? ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏంటంటే హిందూస్ వేరే మతాలు అందరూ కూడా రెండు పెళ్లి చేసుకోవడానికి లేదు ఎక్సెప్ట్ ముస్లిమ్స్ ఏంటంటే 4 పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు, 4 పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు. వాళ్ళకి అది లీగల్లీ వాళ్ళకి యాక్సెప్టబుల్ అది. సో లీగల్ కాబట్టి ఇది ఒకటి ఆసరాలా తీసుకొని చాలామంది మతం మార్చుకొని అంటే ముస్లింలా కన్వర్ట్ అయ్యి మళ్ళీ రెండో పెళ్లి చేసుకొని లీగల్గా అని చెప్పేసి చెప్పుకుంటారు. బట్ యాక్చువల్ దానికి అది లీగల్ పనిచేయదు. ఎవరైనా సరే మతం ప్రకారం బైగం అనేది నేరము, ముస్లిమ్స్ చేస్తే ఇది మాత్రం చట్టబద్ధమా? ఎందుకంటే దీనికి ఒక ఉంది ఏంటంటే హిందూస్ అందరు కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుంది వాళ్ళకి. ముస్లిమ్స్కి ముస్లిం లా షరియా లా అనేది అప్లై అవుతుంది. సో వాళ్ళ ప్రకారం వాళ్ళ లా ఇప్పుడు ముస్లిం సపరేట్ ఉంటుంది లా, వాళ్ళకి దీనికి సంబంధం ఉండదు. సో వాళ్ళ లా ప్రకారం ఏంటంటే 4 పెళ్ళిళ్ళ వరకు వాళ్ళకి చట్టరీత్యా అది వాళ్ళకి అది లీగల్లీ ఓకే. సో దానికి ఏం చేస్తారంటే 4 పెళ్లి చేసుకోవచ్చు. చాలామంది దాన్ని ఏం చేస్తారంటే సరే నేను ముస్లింలో కన్వర్ట్ అయిపోయి నేను రెండో పెళ్లి చేసుకుంటా అప్పుడు లీగల్లీ అదే కదా అని చెప్పేసి, కానీ యాక్చువల్ అలా చేసుకోరాదు, అది కూడా ఇల్లీగల్. ఎందుకంటే ఏ మతంలో పుట్టి ఉన్నారో ఆ మతమే వాళ్ళకి అప్లై అవుతుంది, ఆ యాక్టే అప్లై అవుతుంది. సో ముస్లింలో కన్వర్ట్ అయ్యి పెళ్లి చేసుకుంటే కుదరదు, ఎందుకంటే యాంటీ కన్వర్షన్స్ లాస్ ఉన్నాయి. సో దాని ప్రకారం ఎవరైనా మతం మార్చుకుని రెండో పెళ్లి చేసుకుంటే కూడా అది చట్టరీత్యా నేరం, అంటే అది లీగల్లీ వాయిడబుల్. ఓకే, ఇప్పుడు రెండో పెళ్లి చాటుగా జరిగితే బాధితురాల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉండాలి మేడం ఇప్పుడు కోర్టులో కేసు వేసుకోవాలంటే? చాటుగా సీక్రెట్గా జరిగితే మాత్రం ఏంటంటే ఎవిడెన్స్ ఏనండి దాని తగ్గట్టు, అంటే మీరు పెళ్లి చేసుకున్నట్టు కనుక తెలిస్తే మాత్రం దాని తగ్గట్టు మీరు ఏం చేయండి అంటే ఎవిడెన్స్ గ్యాదర్ చేయండి. అంటే ఏదో విధంగా వీడియోస్, సెకండ్ వైఫ్తో ఉన్నట్టు వీడియోస్, ఏదో ఒక ప్రూఫ్. మేబీ వాళ్ళ ఆధార్ కార్డులో ఒకవేళ సెకండ్ వైఫ్ చేసుకుంటే మేబీ సెకండ్ వైఫ్ ఆధార్ కార్డు చేయించుకున్నప్పుడు ఆధార్ కార్డులో ఇతని పేరు పెట్టచ్చు, చెప్పలేం కదా. సో అలాంటి డాక్యుమెంట్ ప్రూఫ్ కానీ లేకపోతే వాళ్ళిద్దరు కలిసి వెళ్తుంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ కలిసి ఉంటున్నట్టు పక్క విట్నెస్లు కానీ ఎవరైనా సరే విట్నెస్ ఇవ్వడానికి చెప్పే వాళ్ళు ఉంటారు కదా సాక్షులు వచ్చి, అట్లాంటిది ఏదైనా ఎవిడెన్స్ ప్రాపర్గా రెడీ చేసుకొని కనుక మీరు కేసు వేస్తే మాత్రం మీకు న్యాయం జరుగుతుంది అనమాట. ఓకే, బైగమి కేసులో శిక్ష అనేది ఎంతవరకు ఉంటుంది, అసలు ఏం శిక్ష పడుతుంది? బైగమిలో శిక్ష లేదు ఇంకా. ఇప్పుడు బైగమి అదే చెప్తున్నాం కదా, ముందు 494 ఉన్నప్పుడు అదే చెప్తున్నాను, ముందు క్రిమినల్ అఫెన్స్ ఉండేది, ఇప్పుడు కాదు కదా, 494 తీసేశారు. సో దాంట్లో ఏంటంటే 7 ఏళ్ళు శిక్ష పడేది, బట్ 494 రద్దు చేసేసారు కాబట్టి ఇప్పుడు బైగమికి శిక్ష లేదు, ఓన్లీ గ్రౌండ్ ఫర్ డివోర్స్. ఇది చాలామందికి సగం మంది తెలుసు, సగం మంది తెలియదు. బట్ ఒక క్లారిటీ ఇస్తున్నాను ఏంటంటే బైగమి అంటే రెండో పెళ్ళి ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్ కాదు. సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది సెక్షన్ 494ని. దాని బదులు ఏం చేసిందంటే మీరు ఈ గ్రౌండ్ వేసుకొని విడాకులు మాత్రం తీసుకోవచ్చు. అయినా మీకు ఎలాంటి గ్రౌండ్స్ లేదు నేను కేసు పెట్టరాదంటే పెట్టొచ్చు. ఎట్లా అంటే
498 వేయొచ్చు, లేకపోతే 420 చీటింగ్ వేయొచ్చు. ఇప్పుడు బైగమి జరిగినప్పుడు మొదటి భార్యకు విడాకులు ఇవ్వాల్సి ఉంటుందా, లేకపోతే డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదా మేడం? అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఇప్పుడు సపోజ్ ఒక్కసారి భార్య ఫస్ట్ వైఫ్ బతికే ఉంది, బతికి ఉన్నాక సెకండ్ వైఫ్ చేసుకుందంటే సెకండ్ పెళ్ళి అసలు చట్టరీత్యా అది అసలు పనికే రాదనమాట. సో సెకండ్ మ్యారేజ్కి అసలు లీగల్గా దానికి ఏం వాల్యూ లేదు, దానికి ఏం రికగ్నైజ్డ్ కాదు. అంటే సపోజ్ ఇప్పుడు ఫస్ట్ వైఫ్కి ఉన్న రైట్స్ ఏవి ఉంటాయి, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా సెకండ్ వైఫ్కి అప్లై కాదు. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఆల్రెడీ బతుకుంది, ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి సెకండ్ మ్యారేజ్కి వాల్యూ లేదు, ఇల్లీగల్ అది. సో ఇల్లీగల్ అన్నప్పుడు మీకు లీగల్గా ఏవైతే రైట్స్ ఉంటాయో, పిల్లలు పుడితే కస్టడీ, మెయింటెనెన్స్, డివోర్సెస్, ఇవన్నీ కూడా ఏది కూడా సెకండ్ వైఫ్కి అప్లై కాదు. బట్ ఇక్కడ ఒకటి ఉంది, సెకండ్ వైఫ్ కనుక పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళు లెజిటిమేట్ పిల్లలే, అంటే వాళ్ళకి లీగల్ రైట్స్ ఉంటాయి. మళ్ళీ సెకండ్ వైఫ్ పుట్టే పిల్లలకు మాత్రం లీగల్ రైట్స్ ఉంటాయి ఆస్తిలో. ఓకే, ఒక కాలర్ అయితే ఉన్నారు మేడం, మాధవస్వామి గారు కర్నూలు నుంచి. మాధవస్వామి గారు నమస్కారం అండి. మాధవస్వామి గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి, సమస్య ఏమిటండి? ఏ సమస్య లేదు సార్. ఒక్కొక్క మతానికి ఒక్కొక్కటి ఉండకూడదు సార్, అంత సమానంగా ఒకటే ఉండాలి సార్ ఇవన్నీ రూల్స్. ఒక్కొక్క మతంలో 4కి, ఒక మతం 2కి అవకాశం ఉండకూడదు సార్, అందరికి ఒక్కటే ఉండాలి, ఒక్కరే. ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు వాళ్ళ రైట్స్ ప్రకారంగా ఏదైనా సమస్యల ప్రకారంగా వేధించడం లాంటివి ఉంటే వాళ్ళు పోయి మా వ్యక్తిగతంగా స్టేషన్లో కానీ కోర్టుకు కానీ పోయి తెచ్చుకోవాలి. కానీ ఒక్కొక్క మతంలో 4 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు అనే రూల్స్ ఉండకూడదు సార్. అవన్నీ మతాలు అనేవి మనం సృష్టించుకున్నాం కదా సార్, అది మానవునికి ఏం పని చేస్తున్నాయి మతాలు? మా అభిప్రాయం చూస్తాకుంటా. ఇప్పుడు చూడండి, మీరు ఏదైతే ఇష్యూ మాట్లాడుతున్నారో చాలామంది ఈ టాపిక్ రేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే నాట్ జస్ట్ పెళ్ళి, జస్ట్ పెళ్ళి అనే కాదు, ప్రాపర్టీస్ విషయంలో కూడా మనము ముస్లిం లాలో మనం ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఏదైనా ప్రాపర్టీ ఇష్యూ ఉంది, ఆ ప్రాపర్టీ వెళ్ళి వక్ఫ్ బోర్డులో కనుక ఉంటే దాంట్లో మనకు ఎలాంటి రైట్స్ లేవు, మనం వెళ్ళి కోర్టులో ఎక్కలేము, వక్ఫ్ బోర్డే డిసైడ్ చేయాలి. మనం ఇంటర్ఫియర్ చేయడానికి మనకు రైట్స్ కూడా లేవు, అంటే హిందూస్కి అసలు రైట్స్ కూడా లేవు అందులో ఇంటర్ఫియర్ చేయడానికి. సో దానివల్ల ఏంటంటే చాలా వక్ఫ్ బోర్డ్ ఏం చేస్తుందంటే, ఇది ఓపెన్గా చెప్పే విషయం ఏంటంటే, చాలామంది ఇది యూస్ చేసుకొని కబ్జాలు పెడుతున్నాయి. ఆల్ ఓవర్ కంట్రీలో, దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డ్ కిందకి అన్యాయంగా తీసుకోబడుతుంది. దీని గురించి ఎన్నో ఇష్యూస్ రేజ్ చేయబడినాయి, చాలామంది కంప్లైంట్స్ ఎలివేట్ చేసినారు, ఇవన్నీ నడుస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆర్టికల్ 44, అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, యూసీసీ అంటే ఏంటంటే చట్టం అందరికీ సమానం, మతపరంగా ఎలాంటి డిఫరెన్సెస్ ఉండద్దు. అండ్ ఒక మతము ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది అందరికి ఈక్వల్. ఓకే, మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ఉంది, దాని ప్రకారం ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 15 ఉంది, నో డిస్క్రిమినేషన్ అండర్ ఎనీథింగ్, అంటే జెండర్, క్యాస్ట్, రేస్, అట్లాంటి ఏ డిస్క్రిమినేషన్ ఉండదో అందరికీ సమానంగా ఉండాలని చెప్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆర్టికల్ 44 ఉంది జస్ట్ పేరుకే. అంటే అందరికీ ఒక కాన్స్టిట్యూషన్ అప్లై అయినప్పుడు ముస్లిం లాకి ఎందుకు అప్లై కాలేదు, ఎందుకు కాదు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో దీనికోసం ఏంటంటే యూసీసీ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి చాలామంది, ఒకటి ఏంటంటే పార్లమెంటులో ఈ ఇష్యూ రేజ్ చేశారు, దానికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఎవరైతే దీనికి అపోజ్ చేసే వాళ్ళో మీకు తెలుసు, అది ఏ పార్టీయో నేను టీవీలో చెప్పలేను, ఒక పార్టీ దీనికి సపోర్ట్ చేస్తుంది ఏంటంటే యూసీసీకి. మరి అదర్ పార్టీ ఎవరైతే అపోజిషన్ ఉన్నారో దానికి యూసీసీకి అగెయిన్స్ట్గా ఉన్నారు. సో ఈ తర్జన అయితే రన్ అవుతుంది. బట్ మేబీ నెక్స్ట్ టైం ఇదే గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో కనుక ఇదే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే మేబీ యూసీసీ ఇంట్రడ్యూస్ అవ్వచ్చు. ఓకే, ఆ ఆర్డినెన్స్ అనేది పాస్ అవ్వచ్చు. ఒక్కసారి యూసీసీ వచ్చింది అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక వస్తే ఆర్టికల్ 44 కనుక అప్లై అయితే చట్టం అందరికీ సమానం. అప్పుడు ఏం చేస్తారంటే ఈ వక్ఫ్ బోర్డ్ తీసేస్తారు, ముస్లిం లా తీసేస్తారు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, సింగిల్ వైఫ్, అదే అప్లై అవుతుంది అందరికీ. ముస్లిమ్స్కి, ఇప్పుడు ఎవరికైతే హిందూస్కి, పార్సీస్కి, సిక్కులకి, క్రిస్టియన్స్కి అందరికీ కూడా సెకండ్ వైఫ్ రద్దు. కానీ ముస్లిమ్స్కి మాత్రం 4 వైఫ్స్ వరకు అలౌడ్, అది రద్దు అవుతుంది. ఆల్రెడీ చాలా చేంజెస్ వచ్చాయి, మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది. ట్రిపుల్ తలాక్ ఉంది, అంటే 3 సార్లు తలాక్ అంటే
డివోర్స్ అనేది రద్దు అని చెప్పేసి. దాంట్లో వాళ్ళు అంటే ముస్లిమ్స్లో ఉన్న లేడీసే దానికి అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ట్రిపుల్ తలాక్ అనేది రద్దు చేయబడింది. తర్వాత రీసెంట్గా వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడదాం. వక్ఫ్ బోర్డులో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చిండ్రు, చాలా అంటే గైడ్ లైన్స్ మార్చారు. అందులో ఏంటంటే ఒక హిందూ మెంబర్ కూడా ఉండాలి, వాళ్ళ రికార్డ్స్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ ఉంది, ఇట్లా రకరకాలుగా వక్ఫ్ బోర్డులో చేంజెస్ తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళ కబ్జాలు పెరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి. సో ఇలాంటి చేంజెస్ ఆల్రెడీ వచ్చాయి. బట్ అన్నిటికీ ది ఎండ్ పడాలంటే మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రావాలి. ఆర్టికల్ 44 వస్తే దీనికి మీరు అన్నట్టు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అన్నిటికీ అప్పుడు కరెక్ట్గా కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ అనేది నిల్చున్నట్టు, చట్టం అందరికి సమానం అవుతున్నట్టు. ఓకే.